సతీష్, ఒకసారి మనం ఈ ఓవరాల్ గా ఒక బ్రాడర్ పిక్చర్ చూసుకుంటే 24 సీట్లకు పరిమితం కావడం, ఒక రాజకీయ పార్టీ 10 ఏళ్ల నుంచి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తాము రాజకీయాల గురించి చెప్తున్నటువంటి పార్టీ కేవలం పోటీ 24 నియోజకవర్గాలకు పరిమితం అయితే దాని ఇంపాక్ట్ ఏముండబోతోంది, దీని వెనుక ఏం తతంగా జరిగింది అంటే 24 సీట్లకే ఎందుకు పవన్ కళ్యాణ్ పరిమితం అయ్యారు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. అసలు బార్గెన్ చేసేటువంటి స్థితిలో కూడా లేరు. అసలు తెర వెనుక ఏం జరిగింది అంటే చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ ఆ చంద్రబాబుతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు రాజకీయంగా సీట్లు తన నమ్ముకున్నటువంటి నాయకులకి గెలిపించడం కంటే కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి రాజమండ్రి సెంట్రల్ జైల్లో జరిగిన ఒప్పందమే ముఖ్యం అనుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఒక రాజకీయ పార్టీ గత ఎన్నికల్లో మనం చూస్తే 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ సొంతంగా పోటీ చేసేటప్పుడు దాదాపుగా 90 నియోజకవర్గాలపై పోటీ చేసి, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా పెరుగుతూ ఉండాలి, కానీ ఇక్కడ 24 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంది. సో గతంలో ఇప్పుడు ఆ 24 సీట్లు ఏవి కూడా ప్రకటించుకోలేనటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కనీసం తన సీట్లు కూడా తను ప్రకటించుకోలేదు. అందులో 5గురు మాత్రమే అభ్యర్థులు ప్రకటించారు. ఇందులో 5గురిలో కూడా మనం చూస్తే అందులో 4 ఆ మొదటి నుండి జనసేనలో ఉన్నారు. ఆ ఒక్క అభ్యర్థి కొనతల రామకృష్ణ కూడా నిన్న కాక మొన్న ఆ జనసేనలో పార్టీలో చేరినటువంటి పరిస్థితుంది. సో ఇక పవన్ కళ్యాణ్కి సంబంధించి ఇది క్లియర్గా చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఏదైతే చెప్తుందో ప్యాకేజీ కోసమే పవన్ కళ్యాణ్ రాజీ పడుతున్నారన్న విషయం స్వయంగా ఎవరైతే హరిరామ జోగే లాంటి వాళ్ళు 63 సీట్లు తీసుకోవాలన్నారు, కనీసం 45 సీట్లు తగ్గడానికి వీల్లేదన్నారు. 63 సీట్లు ఉన్నటువంటి అభ్యర్థుల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు మనం చూస్తే పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ఆ జాబితాలో 24 సీట్లకే తలొగ్గడం అన్నది. సో కాంప్రమైజ్ అయిపోయారు పవన్ కళ్యాణ్. ఇక్కడ కనీసం ఓట్ షేరు, సీట్ షేరు, సీఎం పవర్ షేర్ అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవన్నీ వదిలేసినటువంటి పరిస్థితి. సీట్ షేర్ అంటే 24 అంటారు, 175లో 25 సీట్లేనంటే కనీసం ఎంత స్థాయి 24 సీట్లకే తగ్గినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఇందులో కూడా ఈ ప్రకటించినటువంటి 5గురు జాబితాలో కూడా మనం చూసినట్టయితే నాదెండ్ల మనోహర్ కానీ, అదేవిధంగా రామకృష్ణ కానీ, పంతం నానాజీ కానీ, ఎవరైతే ఈ 4 అగ్రవర్ణాలకు సంబంధించిన అభ్యర్థులు, అదేవిధంగా ఒక్క కొనతల రామకృష్ణ మాత్రం బీసీ. 5గురిలో 4 ఓసీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా జనసేన పార్టీని ఏ దిశగా తీసుకెళ్తున్నారన్న ఒక ఆందోళన జనసేనలోనే వ్యక్తం. ఇంకా ఈ 19 కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా తెలియకుండా జాబితాలో లిస్టు నెంబర్ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి అయితే జనసేనకి కనిపిస్తుంది. సతీష్, తుఫాను ఎవరికి కూడా సలాం చేయదు, అదేవిధంగా సముద్రం ఎవరి దగ్గరికి కూడా తల వంచదు, ఇటువంటి డైలాగ్ చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల నుంచి నేను బీజేపీతో పొత్తు కోసము చాలామందికి దండం పెట్టాను, వాళ్ళ దగ్గర చాలాసేపు వాళ్ళకి ప్రాధేయపడ్డాను, ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడారు. కానీ ఈరోజు బీజేపీకి సంబంధించి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి 2 మాటలు చూస్తే ఆశీస్సులు ఉన్నాయి అనేటువంటి మాటను పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, కలిసి వస్తే చూస్తామనేటువంటి మాటను చంద్రబాబు చెప్తున్నాడు. బీజేపీ గురించి ఏమనుకోవచ్చు? సో బీజేపీ చాలా స్పష్టంగా ఈ 2 పార్టీలకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు వేటిని కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎందుకంటే అల్టిమేట్గా ఇక్కడ మేము ఏం చెప్తే అదే జరగాలన్నటువంటి ధోరణిలో ఉన్నటువంటి పరిస్థితి. సో మరొక వైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే తాను ఆ పర్వతం ఎవరికి తల వంచుదన్నారు, ఇవాళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చంద్రబాబు తరపున బీజేపీ దగ్గర రాయబారం చేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మధ్య పొత్తు కోసం మీడియేటింగ్ చేసేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఒకప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు సొంతంగా పోటీ చేసినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అదే చిరంజీవి తమ్ముడైనటువంటి పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయలేనటువంటి పరిస్థితి, కనీసం అనుకున్నటువంటి సీట్లు సాధించలేనటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో తానైతే ఏవైతే తన ఇన్ఛార్జీలు ప్రకటించుకున్నాడు, గతంలో ఇన్ఛార్జీలను సమన్వయకర్తలను ప్రకటించుకున్న వాళ్ళు ఎవరికి కూడా ఈరోజు ఇక్కడ ఈ జాబితాలో పేర్లు కనపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా చాలా సీట్లలో ఏవైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా పట్టుబడి కొట్లాడినటువంటి సీట్లు ఏవి కూడా వాళ్ళకే ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఇంకొక వైపు జనసేనకి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా సరెండర్ అయిపోయారు చంద్రబాబు దగ్గర, పూర్తిగా దాసోహం అయిపోయాడు పవన్ కళ్యాణ్ అనే విషయం అయితే ఈ నెంబర్తో అర్థమవుతుంది. సతీష్, ఒక విషయం, 175 సీట్లలో 3వ వంతు సీట్లు కూడా సాధించలేకపోయారన్న ఒక చర్చ ఇవాళ జనసేనలో సాగుతుంది. సతీష్, 15% మాత్రమే నేను చెప్తున్నాను, 15% సీట్లు మాత్రమే ఈరోజు ఒక విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు విధిల్చాడు అనేటువంటిది నంబర్ చూస్తే అర్థమవుతుంది. ఇంకొక ప్రధానమైనటువంటి చర్చ జనసేన నుంచే స్టార్ట్ అయింది. జనసేనకి ఇచ్చినటువంటి 24 సీట్లలో ఎంతమంది టీడీపీ నుంచి వచ్చేటువంటి క్యాండిడేట్లు పోటీ చేస్తారనేటువంటి చర్చ జరుగుతుంది. ఎందుకంటే చంద్రబాబు చాలా స్ట్రాటజిక్గా తన మనుషుల్ని
అక్కడికి పంపిస్తున్నారు జనసేన టికెట్ మీద జనసేనకు కేటాయించినటువంటి 24 సీట్లలో కూడా చాలా మంది టీడీపీ క్యాండిడేట్లే పోటీ చేస్తారనేటువంటి ఒక చర్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయిపోయింది. జనసేన వాళ్ళే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక 3-4 క్యాండిడేట్లను కూడా మనం పవన్ కళ్యాణ్ కలవడం చూసాము. ఎటువంటి రియాక్షన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, ఎందుకంటే దాదాపుగా మొత్తం అంతా కూడా చంద్రబాబు ఏం చెప్తే అది చేయాలి, చంద్రబాబు కనుసన్నల్లో జనసేన నడవాలి, అధ్యక్షుడు పేరుకి జనసేనకి పవన్ కళ్యాణ్ అయినా సరే మొత్తం వ్యవహారం నడిపేది అంతా కూడా చంద్రబాబు అనే విషయం. ఎందుకంటే ఇప్పటికే మన విజయవాడ వెస్ట్ మనం చూస్తే కృష్ణా జిల్లాలో జనసేనకి సంబంధించినటువంటి సీట్లని ప్రకటించినటువంటి ఆ పరిస్థితి. ఇక్కడ జలీల్ ఖాన్ గతంలో కొద్ది రోజుల కిందటే పవన్ కళ్యాణ్ దగ్గరికి చంద్రబాబు పంపించారు, ఒకవేళ సీటు తెచ్చుకుంటే అక్కడి నుండి తెచ్చుకోవాలన్న అంశానికి సంబంధించి. ఇదే వైపు మరొక వైపు ఇక్కడ విజయవాడ ఈస్టు అదేవిధంగా సెంట్రల్ జనసేన బలంగా కోరుకున్నటువంటి సీట్లన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళు ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు పెడన మచిలీపట్నంలో ఆ జనసేన కోరుకుంది, ఆ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ ప్రకటించేసుకున్న పరిస్థితి. ఇక్కడ ఏవైనా సరే ఒకవేళ జనసేనలో ఒకవేళ సీటు రావాలంటే అది కూడా కేవలం చంద్రబాబు పంపినటువంటి అభ్యర్థికే రావాల్సినటువంటి అవసరం ఉంది, వస్తుంది. అందుకోసమని ఇప్పుడు 94 స్థానాలకి ప్రకటించింది తెలుగుదేశం పార్టీ. కానీ పవన్ కళ్యాణ్ 24 స్థానాలు 5టికే అంటే 99 మంది మాత్రం అభ్యర్థులు ప్రకటించినట్టు. ఈ జనసేనలో ఇక 19 సీట్లు కూడా ఇప్పుడు ఎవరు పోటీ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలన్న దగ్గర నుండి జనసేన మీకు పోటీ చేసే మిగిలిన స్థానాల వరకు కూడా అన్నింటినీ కూడా ఇక చంద్రబాబే డిసైడ్ చేయబోతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఇప్పుడు వరుసగా మళ్ళీ పవన్ కళ్యాణ్, ఎందుకంటే గతంలో బోరగడ్డ వ్యాధివ్యాసను పంపినటువంటి పరిస్థితి, తర్వాత మాగంటి బాబుని పంపించారు, అదేవిధంగా తిరుపతిలో సంబంధించి సుగుణమ్మని పంపించారు పవన్ కళ్యాణ్ దగ్గరికి, అదేవిధంగా జలీల్ ఖాన్ పంపించారు, ఇంకా చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్తూ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్తో ఒక మాట మీరు చెప్పించేసుకొని ఓకే చేయించేసుకొని రండి అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఆ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే గతంలో ఇన్ఛార్జీలుగా ఉన్నారో వీళ్ళంతా కూడా ఇందులో కూడా ఎవరికి అవకాశం ఇస్తారో ఎవరికి అవకాశం ఎవరు ఏ సీటు ఎవరిదో తెలియనటువంటి పరిస్థితిలో ఈ నేపథ్యంలో సో ఈ 19 సీట్లు కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే ఉన్నట్టే మనం భావించవచ్చు. సో ఇంకా 5 సీట్లు 15%లో కూడా 5 సీట్లే ప్రకటించి మిగిలినటువంటి సీట్లు కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డిసైడ్ చేసిన వాళ్ళకి మాత్రమే సీట్లు రాబోతున్న అంశం అయితే స్పష్టమవుతుంది. రైట్ సతీష్, ఇంకొక విషయము మనం ఇప్పుడు చూసుకుంటే ఒక విధంగా ఇది జనసేన కాదు తెలుగు సేనగా మారిపోయినటువంటి ఒక పూర్తిగా రూపాంతరం చెందినటువంటి ఒక పార్టీని చూస్తున్నాం. జనసేనలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేకుంటే దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఎవరైతే సీనియర్ పొలిటీషియన్స్ వాళ్ళు చెప్పినటువంటి ఒక్క మాట కూడా చెల్లలేదు. మొత్తం ఒక రాజకీయ పార్టీ కేవలం 15% కంటే తక్కువ సీట్లలో పోటీ చేస్తుంది. ఆ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఉనికి కావచ్చు, వాళ్ళ ప్రభావము రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటిది ఈ నంబరే చాలా స్పష్టంగా మనకు చెప్తున్నటువంటి మాట. సతీష్, ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. అటు నారా లోకేష్ మంగళగిరి, అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి కుప్పం నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. దానికి సంబంధించినటువంటి ఒక లిస్టు కూడా వచ్చేసింది. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు నాయుడుకు రెస్ట్ ఇవ్వాలనేటువంటి ఒక మాటను స్వయాన ఆయన సతీమణి మీడియా ముఖంగా చేసినటువంటి పబ్లిక్ మీటింగ్లో చెప్పినటువంటి సిచ్యువేషన్. సో ఆ ప్రకటన తర్వాత వచ్చినటువంటి ఒక కన్ఫ్యూజన్ కావచ్చు, లేకుంటే పార్టీలో ఉన్నటువంటి ఒక నైరాశ్యం వల్లే మళ్ళీ చంద్రబాబు ఇప్పుడు కుప్పంకి వెళ్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు కుటుంబం మొత్తంగా సీట్లు ప్రకటించుకుంది. ఓ కుటుంబాన్ని 3 సీట్లు ప్రకటించుకుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు, ఆ మంగళగిరిలో నారా లోకేష్, అదేవిధంగా హిందూపురంలో బాలకృష్ణ ప్రకటించుకున్న పరిస్థితి. కుప్పంలో ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. కొద్ది రోజుల కిందట నారా భువనేశ్వరి తాను పోటీ చేస్తాను, కుప్పం నుండి ఈసారి పోటీ చేయాలనుకుంటే చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది, రెస్ట్ తీసుకోమని నేను చెప్తున్నాను అంశాన్ని ప్రకటించిన నేపథ్యంలో అదొక గందరగోళం, ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీలో మొదలైంది ఆ ప్రకటనతో. ఈ నేపథ్యంలోనే ఆ ప్రకటన ఆందోళనకి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో చంద్రబాబు ఇప్పుడు తన సీటు కుప్పం నుండి ఉన్నటువంటి సీట్ని ప్రకటించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎందుకంటే సాధారణంగా ఆ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చు. మొదటి జాబితాలోనే ప్రకటించుకున్నారు ఆయన సీటు, ఆయన కొడుకు సీటు అన్నది అంశం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకొక వైపు ఆ బాలకృష్ణ సీటు కూడా ప్రకటించుకున్నారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ సీటు మాత్రం ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ అన్నయ్యకి సంబంధించిన సీటు కూడా ప్రకటించిన పరిస్థితి.